కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించింది. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 60కి పైగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్ డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డీడీఓ పి వాసుదేవరావు, రూరల్ ఎంపీడీఓ పి సతీష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తీర్మానం పెట్టి బోర్డు వేసాం సార్. వచ్చారు సార్, వచ్చి మొత్తం అంతా చూశారండి. అసలు క్యాకేశారండి. ఎలా రాసేస్తాం వెళ్ళి పెనాల్టీ కట్టి ఇల్లు కానీ ఏది ఇంటి పట్టాలు సంబంధించి గతంలో ఇచ్చిన వాటిలో కొన్ని చోట్ల సదుపాయాలు లేకపోవడం ఒక ఇష్యూగా మాకు తీసుకురావడం జరిగింది. ఆ సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, సదుపాయాలు అంటే మంచినీళ్ళు, రహదారులు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నాము. త్వరలో అవి ప్రతిపాదనలు పంపించి దానికి ఆమోదం పొంది ఆ పనులని కూడా చేపట్టడం జరుగుతుంది. రెండవ విషయం ఏంటంటే, లెవెలింగ్ చేయకుండా లేఅవుట్ చేశారు కానీ, పట్టాలు ఇచ్చారు కానీ లెవెలింగ్ చేయలేదు. లెవెలింగ్ చేసి మాకు భూమి అప్పు చెప్పలేదు అనేది ఒక ప్రధాన సమస్య కరప మండలంలో ఎక్కువ మా దృష్టికి వచ్చింది. ఆ లెవెలింగ్ మొన్న వేసిన అంచనా ఇప్పుడు పెరిగిపోయినాయి. 2021-22 చేసిన తర్వాత గత 4 ఏళ్ళలో ఆ రేట్స్ అని కూడా పెరిగిపోయినాయి. కాబట్టి కొత్తగా దానికి ఎంత అవుతుందని అంచనా వేసుకొని దానికి కావాల్సిన అమౌంట్ కూడా ప్రభుత్వం నుంచి పొందే విధంగా చర్యలు చెప్పడం జరుగుతుంది. త్వరలోనే ఆ లెవెలింగ్ చేసి వాళ్ళకి ఈ పట్టాలన్నీ కూడా అప్పు చెప్పడం జరుగుతుంది. మన గతంలో ఇచ్చిన పట్టాలు ప్రత్యేకంగా పలానా పట్టా అర్హత లేని వాళ్ళు పొందారని తెలియజేస్తే మా దృష్టికి వస్తే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మిగతా కేసెస్ అన్ని కూడా మనం 6 స్టెప్ వాలిడేషన్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఇచ్చి రిజిస్టర్ చేసిన పట్టాల మీద మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా అనర్హతలు అని మా దృష్టికి తీసుకువస్తే వాటిని వెరిఫై చేసి వాటిని తొలగించడం జరుగుతుంది. నమస్కారం. ప్రతి నెల ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గ పరిధిలోనే 4 వారాలు కంటిన్యూస్గా టీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నాము. ఈ నెల 3వ శుక్రవారం మనకి సెలవు కావడం వల్ల శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎంపీడీఓ కార్యాలయంలో టీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించిన రూరల్ ప్రాంత సమస్యల గురించి
వివిధ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దరఖాస్తులో ప్రధానంగా దాదాపు 60 పైన మనము స్వీకరించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా డ్రైన్స్ మరియు రోడ్ సమస్యలు, రమణయ్యపేట, అదేవిధంగా దాని చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం జరిగింది. తిమ్మాపురం లాంటి పంచాయతీ నుంచి, వాకులపూడి పంచాయతీ నుంచి తీసుకోవడం జరిగింది. దీని పట్ల ఒక ప్రణాళిక వేసుకొని ఉన్న అందుబాటులో ఉన్న డబ్బుని సమకూర్చుకొని త్వరలో ఈ సమస్యల్ని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని ఎంక్రోచ్మెంట్ మీద కూడా మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్ మార్జిన్స్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయని, అదేవిధంగా ఈ కాల్వ పక్కన ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. వాటి మీద కూడా ఒక టైం బౌండ్ మేనర్లో చర్యలు చేపట్టి ఈ ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది సగమంగా తెలియజేస్తున్నాం. ఇంతే కాకుండా సచివాలయం సిబ్బంది కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2 గంటల నుంచి 5 గంటలు అన్ని సచివాలయ సిబ్బంది ఏదైతే స్వర్ణగ్రామ వార్డు కార్యాలయ సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు పొద్దున వెళ్ళేటప్పటికి అక్కడ సేవలు ఈజీగా ఇచ్చే విధంగా మినిమం 2 సిబ్బంది మార్నింగ్ పూట ఉండేటట్టు, ఫీల్డ్ విజిట్స్ ఉన్నప్పటికీ మధ్యాహ్నం పూట అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందించే విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 60 పైన గ్రీవెన్స్ మనము తీసుకోవడం జరిగింది. మొదటి వారం కడప మండల్ హెడ్ క్వార్టర్స్లో మనము పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. ఆ రోజు దాదాపు 80 పైన గ్రీవెన్సెస్ వచ్చినాయి. రెండో వారం కూడా దాదాపు 50 గ్రీవెన్స్ వచ్చినాయి. ఇది 3వ వారం. ఇంకొక వారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది.